హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్ మీల్తో స్టార్ట్ చేస్తున్నా. ఓట్ మీల్లో ఇప్పుడు పైనాపిల్ మంచిగా దొరుకుతుంది కదా, పైనాపిల్ కానీ మ్యాంగో కానీ వేసుకుంటే ఒక మంచి డెసర్ట్ తిన్నట్టు అనిపిస్తుంది నాకు. దట్టు అట్మోస్ట్ హెల్దీ ఆప్షన్ కూడా. చాలాసార్లు చెప్పాను కదా మీకు. అండ్ నేను రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను ఓట్ మీల్స్ అవి ప్రిపేర్ చేసుకోవడం. ఆ తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు అండ్ తో పాలకూర ఉల్లికారం వండుతున్నాను. అండ్ పప్పు తాలింపు పెడతాను అనమాట. సో దానికోసం యాక్చువల్గా అయితే నేను పప్పు టమాటా వండుదాం అనుకున్నా, బట్ ఇంట్లో ఒక్క టమాటా లేదు. అండ్ మిగతా ఏదైనా వెబ్సైట్ అదే చూద్దామన్నా సరే అన్నీ ఆఫ్లైన్లో ఉన్నాయి, వర్షం ఫుల్ పడడం వల్ల. అందువల్ల సింపుల్గా తాలింపప్పు అండ్ నార్మల్ పప్పు అన్నం తింటారు కదా అలాగా. అండ్ పాలకూర ఉల్లికారం వండుతున్నాను అనమాట. సో ఈరోజు రెసిపీ అయితే పాలకూర ఉల్లికారం రెసిపీ చూపిస్తా, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది. సో ఫస్ట్ అయితే మీకు వీడియోలో మా చిన్నోడు వాయిస్ బోల్డ్ చాలా వినిపిస్తుంది. ఇప్పటి వరకు వాడు పడుకుంటాడు, వాయిస్ ఓవర్ ఇద్దాము ఎడిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. వాడు వచ్చేసి నేను పడుకోను, నువ్వు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తావో చూస్తాను, ఎలా ఎడిట్ చేస్తావో చూస్తాను అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట నా వైపు. సో వాడిని పక్కన ఉంచుకొని వాడికి అలా జో కొట్టుకుంటూ వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్లో మెంతులు అండ్ కొంచెం మెంతులు వేసుకోవాలి, కొరియాండర్ సీడ్స్ అండ్ అదే ధనియాలు అండ్ శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు. నేను చాలా ఆలోచించి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకో బ్రెయిన్ ఇవ్వచలిగా పనిచేస్తుంది. సో ఏం చెప్తున్నాను ఏంటో మర్చిపోతున్నాను అనమాట. సో చిన్నోడు అడ్డం వాడి మీద దృష్టి ఉండడం వల్ల. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను నువ్వుల నూనెలో ఫ్రై చేసుకున్నాను, అందువల్ల కొంచెం నొరకలా వచ్చింది చూసారా. అండ్ అదంతా కొంచెం పక్కకు తీసేసుకొని అందులోనే మళ్ళీ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సెపరేట్గా చేసుకుంటే మంచిది. ఒకసారి చేసుకున్నా ఏం కాదు, కానీ నేనైతే సెపరేట్గా చేసుకుంటాను. అండ్ ఫస్ట్ అయితే అది పౌడర్ లాగా చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆనియన్స్ వేసి పేస్ట్ లాగా చేస్తాను. ఆల్రెడీ నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను కదా శనగపప్పు, ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు ఇవన్నీ. సో అవి అలాగా ఫ్రై చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ లోపు పాలకూరది కొంచెం వాష్ చేసుకొని, పాలకూర ఉల్లికారం నార్మల్గా పాలకూర తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నాకైతే మా ఇంట్లో ఇలా టేస్ట్ ఇలా నచ్చింది కాబట్టి నేను ఇదే నోట్ చేసుకొని మళ్ళీ అదే ప్రిపేర్ చేస్తానన్నమాట. అండ్ ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆయిల్తో పాటు చేసుకుంటాం కాబట్టి కొంచెం పౌడర్ కాకుండా కొంచెం సెమీ పౌడర్ లాగా మీకు కనిపిస్తుంది. అండ్ ఇది ఇలా కొంచెం మిక్సీ చేసేసుకున్న తర్వాత అవును ఓకే. సో ఇదిలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ తిప్పి, అండ్ అది కొంచెం అంత ఫైన్గా అవ్వదు ఎందుకంటే కొంచెం బరకగా అవుతుంది. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్సీ చేసేసుకుందాము. అండ్ ఈరోజు అయితే మ్యాక్సిమం నాకు రోజు ఒకేలా గడుస్తుంది. ఏంటి స్పెషల్ ఏమన్నట్టుగా ఏముండట్లేదు. అండ్ మిట్టు గడికి వచ్చేసి సిక్ లీవ్స్ ఇచ్చారు, ఒక 4-5 days సిక్ లీవ్స్ ఇచ్చారు. అంటే సిక్ లీవ్స్ అంటే ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు, హాస్టల్లో చదివే పిల్లలకి ఒకసారే వాళ్ళు జాయిన్ చేసి ఎక్కువ రోజులు ఉంచేస్తే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు కదా పేరెంట్స్ మీద, అందుకని వాళ్ళకి సిక్ డేస్ అని చెప్పి ఇస్తారనమాట. సో హాస్టల్లో లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం తొందరగా ఇచ్చారు. ఈ సంవత్సరం వాడికి 2వ సంవత్సరం కాబట్టి ఇంకొంచెం లేట్గా ఇచ్చారనమాట. సో మొత్తం 4 to 5 days ఇచ్చారనమాట. వీడొక డే ఎక్స్ట్రా తీసుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. సో ప్రవీణ్ వెళ్ళి చూసి వచ్చారనమాట, చూసుకొని ఒక 2 days వచ్చారు. మళ్ళీ నాకు చిన్నోడికి ఇక్కడ ఇబ్బంది కదా, ఆల్రెడీ వెళ్ళారు వచ్చేసారు కూడా. సో మిట్టుగడు అయితే రోజు వీడియో కాల్స్ అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే నేను తాలింపు పప్పు చేశాను, పప్పు టమాటా అనుకున్నాను, టమాటాస్ లేవన్నాను కదా. ఇది జస్ట్ పోపు వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి జస్ట్ పెట్టేస్తాం అనమాట, సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతే. బాగుంటుంది, రసంతో తింటే చాలా చాలా బాగుంటుంది పప్పు. అండ్ పప్పు మనం ఎన్ని రకాలు, కొన్ని వేలు అంటే అన్ని రకాలు మనం చేసుకోవచ్చు. లైక్ పప్పు టమాటా, లేకపోతే పప్పు మామిడికాయ కానీ, పప్పు గోంగూర, పప్పు పాలకూర, పప్పు తోటకూర, బోల్డ్ అని చేసుకోవచ్చు కదా. సో పప్పు అనేది ఇంక అల్టిమేట్ అనమాట. సాంబార్ కానీ రసం కానీ ఇవి ఏమైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలకూర ఉల్లికారం అన్నాను కదా, దానికోసం ఫస్ట్ నేను మొత్తం పోపులు అవన్నీ వేసుకుంటున్నాను. పోపులు అండ్ వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత పాలకూర వాష్ చేసుకొని కట్ చేసుకునేది ఉంటుంది కదా,
ఆ పాలకూర యాడ్ చేస్తున్నాను. నాకు మళ్ళీ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తేనే నాకు మంచి కామెడీ అనిపిస్తుంది. చిన్నోడితో అలా ఉందనమాట. అండ్ ఇక్కడ పాలకూర యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకుంటాను. అందులో బోల్డంత వాటర్ అనేది వస్తుంది కదా. అండ్ ఇది కూర మీకు చపాతీలోకి బాగుంటుంది. ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. రైస్లోకి, చపాతీలోకి అండ్ రోటీలోకి, చాలామంది పూరీతో కూడా తింటారు. సో చాలా బాగుంటుంది అనమాట కూర. ట్రై చేయండి డెఫినెట్లీ. ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆబ్వియస్లీ యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసిన రెసిపీసే. నాకేం పెద్ద పుట్టుకతోనే మనకి వంటలు వచ్చేవి కదా, మనం ఎవరొకరి దగ్గర నేర్చుకుంటాము. బట్ నేనేంటంటే ప్రతి వంటని కస్టమైజ్ చేసుకుంటాను అనమాట. అంటే మా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పుదీనా తినరు, పుదీనా యాడ్ చేయను. ఇలా కొన్ని కస్టమైజేషన్స్ మనం చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మనకి వంట ఆ మాత్రం బేసిక్స్ తెలిస్తే మనకి కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత పాపడ్స్ ఫ్రై చేశాను. అండ్ ఈ పాలకూరలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ అండ్ ఇవన్నీ కూడా, సో ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకో. పేస్ట్ కొంచెం ఎక్కువైనా సరే ఏం కాదు, కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఇలాగే కన్సిస్టెన్సీ అని ఏం అవసరం లేదు. కొంచెం ముద్దగా ఉంటుంది అనమాట కూర, అంత పేస్ట్ ఎక్కువైతే అంతే తప్ప టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. సో మీరు ఓవర్గా ఫ్రై చేసేయకండి. పప్పు ఇందాక మనం ఫ్రై చేసాం కదా, ఓవర్గా ఫ్రై చేస్తే ఏంటంటే వగరు వచ్చేస్తుంది కూర. ఒకసారి అది నాకు అలాగే అయిందనమాట, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో వగరు వచ్చేస్తుంది, అందువల్ల కొంచెం దోరగా వేయించుకొని ఫ్రై చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఇది మంచిగా కొంచెం అలా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది నేను ప్రవీణ్ కోసం అని పెట్టిన ప్లేట్. సో ఇది పాలకూర, ఉల్లికారము అండ్ పప్పు. తను నెయ్యితో తింటారనమాట, చాలా ఇష్టం తనకి. అండ్ పప్పు తాలింపు అనమాట. సో ఇది తన ఫుడ్ ఈరోజు. మిట్టుగా చిన్నోడిని చూసుకుంటున్నారు కదా, నేను లోపలికి తెచ్చేసాను అనమాట తన ఫుడ్. అండ్ ఆ తర్వాత చిన్నోడి కోసం అని చెప్పేసి ఇది కొన్నాము. ఇది వాకర్. బేసిక్గా నేను అసలు వాకర్ అస్సలు కొనకూడదని చాలా ఫిక్స్ అయ్యా, బట్ కొన్నానమాట. ఏదైతే మనం చెయ్యకూడదు అనుకుంటామో అదే పనులు చేస్తాం లైఫ్లో. అందుకే మీరు ఎప్పుడు కూడా బాబోయ్ నేను ఈ పని చెయ్యను అని ఎప్పుడు మీరు అనుకోకండి. అలాంటి పనులు నేను చాలా చేశాను. మనం నేను అసలు దాని జోలికి వెళ్ళను, నేను అస్సలు చెయ్యను ఏదేమైనా సరే అని మాత్రం అస్సలు అనుకోకండి. అదే పని చేస్తాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ వాకర్ నేను అమెజాన్లో పర్చేస్ చేశా. సో ఇది ఎందుకు అంటే నేను చిన్నోడిని ఎంగేజ్ చేయడానికి అంతే తప్ప వాడికి ఏదో నడక నేర్పించడానికి ఇది అదని కాదు. నాకు వాడు ఎలా ఎత్తుకొని ఉండమంటున్నాడు అనమాట, నాకు అసలు కుదరట్లేదు. ఆ రాకర్ చైర్లో కూర్చోబెట్టినా సరే కిందకి పడిపోతున్నాడు, వాడు అందులో ఉండట్లేదు. సో ఇందులో అయితే అలా ఉంటాడు కదా కూర్చొని అనే కాన్సెప్ట్లో తీసుకున్నాను, అంతేగాని ఇది డాక్టర్స్ చాలామంది వద్దంటున్నారు వాకర్. ఎందుకంటే మిట్టుగడికి కూడా కొన్నాము, బట్ అప్పుడు టైం వేరు, అప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు టైం వేరు, ఇప్పుడు పిల్లలు కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం ఏదైతే పిల్లలకి ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు యూజ్ చేసామో ఇప్పుడు ఏది అది యూజ్ చేయడం అవ్వట్లేదు ఇప్పుడు. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళ కాళ్ళ కండరాలు దెబ్బతింటాయి అని చెప్పేసి వద్దంటున్నారు. బట్ నేను అంతవరకు అయితే యూజ్ చేయాలనుకోవట్లే. జస్ట్ నాకు ఎంగేజ్ అవ్వడానికి అంతే. నేను సామాన్లు తోముకునేటప్పుడు, లేకపోతే ఇలా బట్టలు మడత పెట్టుకునేడానికో, ఇలా నా పనులు అస్సలు అవ్వట్లేదు నాకు. దాంతో నాకు పని లోడ్ ఎక్కువైపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందువల్ల నేను ఇది తీసుకున్నాను. జస్ట్ నేను పని చేసుకునే 10 నిమిషాలు ఉంచుతాను అంతే తప్ప వేరేదేం లేదు. అండ్ దాని అమెజాన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్ కేస్. అది చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కంపారిటివ్లీ కంపేర్ చేసి బయట కనుక్కున్నాం అంతా కూడా, అన్నీ కంపేర్ చేసుకొని నేను బెస్ట్ ప్రైస్కి అమెజాన్లో తీసుకున్నాను, ఆర్డర్ చేశాను. అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నాకేంటంటే ఒక్క రోజులో వచ్చేయాలి అది. సో అమెజాన్లో ఎలాగో ప్రైమ్ నాకు ఉంది కాబట్టి, సో ఒక 2 డేస్లో వచ్చేసింది నాకు అది. గెట్ ఇట్ టుమారో అని ఉంటుంది, గెట్ ఇన్ 2 డేస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో నాకు 2 డేస్లో వచ్చేసింది అనమాట వాకర్. ఎందుకంటే ప్రవీణ్ అనకాపల్లి వెళ్తున్నారు సో మిట్టుగారి దగ్గరికి. సో అప్పటిలోపు నాకు కావాలని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అది. అండ్ ఈ చైర్ కూడా నేను మంచిగానే యూజ్ అవుతుంది. సో కొంతవరకు వాడిని ఎంగేజ్ చేయడానికి ఇలాగ హై చైర్ అయితే తీసుకోనని చెప్పాను కదా. అండ్ ఇక్కడ వాడు ఆంజనేయ స్వామి పాట పెడితే భలే చూస్తున్నాడు. నార్మల్గా వాడికి రైమ్స్ అవి పెడుతుంటే పెద్దగా చూడట్లా. ఇంకా 8th మంతే కదా వాడికి. రైమ్స్ ఏమైనా పెడుతున్నా చూడట్లే. ఫోన్ కంటే టీవీ బెటర్ కదా, సో డిస్టెన్స్ ఉంటుంది కదా అని టీవీ పెడుతున్నాను.
అందులో కూడా అయ్యప్ప స్వామి పాటలు, దేవుడి పాటలనమాట. అన్నమయ్య సాంగ్స్, మళ్ళీ అదేంటి కాలభైరవ అష్టకం ఇలాంటివి పెడతాననమాట. అలాంటివి చూస్తాడు. వాడు ఇన్‌కేస్ లోపల ఏమైనా ఉంటే నేను ఏదైనా మూవీ సాంగ్స్ ఏమైనా పెట్టుకొని నేను పని చేసుకుంటాను. సో, అలా అయితదనమాట. సో, భలే చూస్తున్నాడు వాడు. టీవీ చూసుకుంటూ తింటున్నాడనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేశానో అది నేను మీకు షార్ట్‌లో పెడతాను చూడండి. యాక్చువల్‌గా షార్ట్ ఈరోజు పెట్టలేదు. రేపు పెడతాను వీలైతే. మీరు వీడియోలో చూసే ఉంటారు కదా! వీడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేంత వరకు ఎన్నిసార్లు ఏడ్చాడు, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాడనేది. సో, అందువల్ల నేను మీకు అప్డేట్ చేయడం కుదరట్లేదు. నేను ఫుడ్ ఈరోజు వాడికి కీర్ చేశా. కీర్ అంటే కొంచెం సేమియా టైప్ చేశాను. స్వీట్ పెడుతున్నారా అని అనుకోవద్దు. రెసిపీ అనేది నేను మఖానా కీర్ అనమాట. అదేంటని నేను మీకు షేర్ చేస్తా. సో, ఒక చిన్న షాపింగ్ హాల్ యాడ్ చేస్తున్నా. ఈ మధ్య నేను ఆర్గనైజింగ్‌గా ఉండాలని చెప్పి కొన్ని బ్యాగ్స్ అనేది తెప్పించాను. సో, అవి ఏంటనేది చూసేద్దాము. అండ్ నేను ఎక్కువ ఈ మధ్య వాచెస్ ఎక్కువ కొంటున్నాననమాట. వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అవి ఎక్కువ కొంటున్నాను. సో, వాచెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చాలా బాగున్నాయి. 350కి, 550కి అండ్ 1000 రూపీస్‌కి కూడా చాలా బాగున్నాయి. సో, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాగ్స్ చూసేద్దాము. నేను ఒక 4-5 బ్యాగ్స్ అనేవి తెప్పించాను. ఇంకా చాలా ఎక్కువ తెప్పించాను. ఆల్మోస్ట్ 9 బ్యాగ్స్ ఏమో తెప్పించాను. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కాదు, లైక్ ఆర్గనైజింగ్‌కి అలా పౌచెస్ అవి ఉంటాయి కదా, ట్రావెల్కి సంబంధించినవి, అలాంటివన్నీ తెప్పించాను అనమాట. సో, అండ్ ఆల్సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. అండ్ అమెజాన్లో మనకి సేల్ నడుస్తుంది. ఎప్పుడు నేను వీడియో చెప్పినప్పుడు సేల్ గురించి చెప్తాను కదా ఆబ్వియస్లీ. సో, ఇది వచ్చేసి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనమాట. ఇది మనకి 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో ఫ్యాషన్ బ్రాండ్స్ మీద మీకు 70% ఆఫ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇందులో వచ్చేసి లిమిటెడ్ డీల్స్ ఉంటాయి అనమాట. క్లోతింగ్ మీద, ఫుట్వేర్ మీద, యాక్సెసరీస్ మీద లిమిటెడ్ డీల్స్ అనేవి ఉంటాయి. సో, లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా కొంచెం ఈ డేస్లోనే, సేల్ డేట్స్లోనే మీరు పర్చేస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, ఇందులో ఏమైనా మీకు నచ్చినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి చిన్నోడి కోసము డైపర్ బ్యాగ్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను కదా. సో, ప్రతి దగ్గరికి అంత పెద్ద బ్యాగ్ మోసుకెళ్ళడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఈ బ్యాగ్ అనేది తెప్పించాను. బ్యాక్ ప్యాక్ అనమాట. సో, నేను వేసుకొని వీడిని ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ ప్యాక్ తెప్పించాను. చాలా చూశాను బ్యాక్ ప్యాక్స్ కొంచెం ఈజీగా వీడి థింగ్స్తో పాటు నావేంటంటే ఒక కాంపాక్ట్, ఒక లిప్స్టిక్, ఫోన్స్ ఇవే ఉంటాయి. మేకప్ పెద్ద ఏమి ఉండవు, జస్ట్ ఇవే ఉంటాయి. మినిమల్ మేకప్ అండ్ ఇవే ఉంటాయి అనమాట. కాంపాక్ట్ అని, కాజల్ అని ఒక 3-4. సో, దానికి ఒక పౌచ్ ఉంటుంది కదా, అవన్నీ పట్టేలాగా ఉండడం కోసం అని చెప్పి ఇది తెప్పించాను. ఇదేంటంటే మనకి వెనకతలు జిప్ వస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇది బీగీ ప్లస్ బ్రౌన్ కాంబినేషన్ నేను తీసుకున్నా. మనకి వెనకతలు కూడా జిప్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది. అండ్ పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ వస్తుంది. అండ్ ఇలా సైడ్ కూడా పాకెట్ వస్తుంది ఇలాగా. అండ్ ఫ్రంట్ ఒక పాకెట్ అండ్ ఇక్కడ ఒక పాకెట్. మెయిన్ పిల్లలతో ఉన్నప్పుడు పాకెట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగ చూసారా, ఇలా స్టడీగా మనం ఎక్కడైనా పెట్టినప్పుడు, ప్లేస్ చేసినప్పుడు పడిపోకుండా జస్ట్ మనం ఇలా పెట్టేలా ఉండాలన్నమాట. కిందన అంత సర్ఫేస్ అలా ఉండాలి, ఫ్లాట్ ఉండాలి. సో, అది చూస్ చేసుకోండి. సో, లోపల ఇది డైపర్ బ్యాగ్ కాదు, నార్మల్ బ్యాక్ ప్యాక్. కాకపోతే నేను జిప్స్ అవి ఎక్కువ ఉన్నవి చూస్ చేసుకున్నాను. సో, నా ఫోన్స్ ఏమైనా ఇందులో పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా వాలెట్ కానీ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. సో, క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏదో చిన్న కన్నం ఏదో పడింది అనమాట, హోల్ ఏదో పడింది చిన్నది. ఇది చాలా చిన్నది, అది కూడా చిన్న పొర అది మిస్ అయిందనమాట. సో, చూస్తాను, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు హ్యాండ్ బ్యాగ్లో కూడా తగిలించుకోవచ్చు ఇది. సో, జస్ట్ ఇలా మీరు బ్యాక్ ప్యాక్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తగిలించుకోవచ్చు. నేను ప్రతిసారి బ్యాక్ ప్యాక్లో పెట్టుకోలేను అనమాట, అందువల్ల ఇది చూస్ చేశాను. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో, తర్వాత బ్యాగ్ చూసేద్దాం. అండ్ ఇది ఒక పౌచ్ తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే మెడిసిన్స్ పెట్టుకోవడానికి, మెయిన్ మెడిసిన్స్ కోసమని ఇది తెప్పించాను. ఇదేంటంటే 3 కంపార్ట్మెంట్స్ వస్తుంది మీకు. ఇది ఒక పైది ఒక కంపార్ట్మెంట్ అండ్ ఇది ఒక కంపార్ట్మెంట్, కిందన ఒక కంపార్ట్మెంట్, మొత్తం 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దట్ నా మెడిసిన్స్ ఒక దాంట్లో, చిన్నోడి మెడిసిన్స్ ఒక దాంట్లో అండ్ ప్రవీణ్ మెడిసిన్స్ ఒక దాంట్లో. సో, ఇలా పెట్టుకోవచ్చు కదా, ఇలా హ్యాండిల్ ఉంది, మనం ఇలా క్యారీ చేయొచ్చు. సో, ట్రాన్స్పరెంట్ కూడా చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఎవరి మెడిసిన్స్ ఎందులో ఉన్నాయో. అండ్ ఆల్సో మనకి నార్మల్గా ఇంట్లో కొన్ని మెడిసిన్స్ అనేవి ఉంటాయి కదా, ఎమర్జెన్సీ మెడిసిన్స్, మోషన్ ట్యాబ్లెట్స్ అని, లేదా ఫీవర్ ట్యాబ్లెట్స్ అని, ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్స్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. సో, అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ అక్కడ ట్యాబ్లెట్స్ అలా చూస్తుంటే చికాగ్గా అనిపిస్తుంది. సో, మనకి మెడిసిన్స్ ఎక్కువ చూడకూడదు, అదొక నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో, అందువల్ల ఇది తెప్పించాను. నాకు ఎందుకు బాగా నచ్చింది. ఇది జస్ట్ మీరు ఇందులో మెడిసిన్స్ పెట్టేసి ఏదైనా డ్రావర్లో పెట్టేసుకోవచ్చు. మెయిన్ ఇల్లు మెస్గా ఉండకుండా ఉండాలంటే దేని ప్లేస్లో అది ఉంచాలంట. సో, నేను చాలా వరకు అదే ట్రై చేస్తాను. ఏ వస్తువు ఆ ప్లేస్లో కూర్చుని పోతే
బెటర్ కదా అని. సో ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇది ట్రావెలింగ్కి కూడా పట్టుకెళ్ళచ్చు. ట్రావెలింగ్కి మీరు మేకప్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. మేకప్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఆరల్స్ మెడిసిన్స్ నేనైతే ఇంట్లోకి, ట్రావెలింగ్కి కాదు, ఇంట్లోకి మెడిసిన్స్ గురించి అని చెప్పి తెప్పించాను. ఇందులో ఏమైనా థింగ్స్ పెట్టేస్తే స్టడీ అయిపోద్ది ఇది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు చూస్తే. సో ఇది నెక్స్ట్ది. దాని తర్వాత ఒక చిన్న క్యూట్ పర్స్ ఒకటి తెప్పించాను. అదేంటంటే చూపిస్తాను మీకు. ఇది చాలా బాగా నచ్చుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. సో ఇదన్నమాట పౌచ్. క్యూట్ ఉంది కదా, నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అండ్ ఇదేంటంటే మీరు మీ హ్యాండ్ బ్యాగ్కి లైక్ ఇది ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు, అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది క్లిప్ ఇచ్చారు కదా. ఇదేంటంటే యాక్చువల్గా బ్యాగ్ అనమాట. ఇదిగో ఇలా వస్తుంది, ఇంత పెద్దది వస్తుంది అనమాట బ్యాగ్. సో మీరు ఏదైనా వెజిటేబుల్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక్కటి చిన్నది మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారంటే మీకు ఎక్స్ట్రా బ్యాగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు మర్చిపోతాం కదా, అయ్యో బ్యాగ్ పట్టుకెళ్తే బాగుండు అని చెప్పి. సో ఆ టైప్లో ఇది బాగుంటుంది. అండ్ ఇలా కిందని ఉన్నాయి కాబట్టి మనం కిందని పెట్టేటప్పుడు కూడా బేస్ అనేది కాస్తుంది అనమాట. సో ఏదైనా చిన్న చిన్న వస్తువులు మనము నార్మల్గా ఏమైనా తీసుకోవాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ట్రావెలింగ్లో కానీ లేకపోతే మీరు కార్లో కానీ బండిలో కానీ ఇలాంటిది ఒక పెట్టుకున్నారంటే గబాల్ని ఏమైనా కాయగూరలు ఫ్రూట్స్ ఏమైనా తీసుకునేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ యూస్ అవుతాయి. అండ్ ఇది జస్ట్ మీరు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది నేను క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి, మీరు చూడండి. వచ్చేస్తున్నాడు ఫుల్గా. మ్యాక్సిమం వీడిని మేనేజ్ చేసుకుంటూ చేద్దామని 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను, వీడియో అసలు అవ్వట్లేదు. సో ఇది ఇలా ఫోల్డ్ చేశాను కదా, జస్ట్ మీరు అంతా ఇది ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మీరు జస్ట్ ఇలా క్రష్ చేసి పెట్టేసినా సరే హ్యాపీగా అయిపోయింది. ఇదిగో చిన్నది, నాకు ఎందుకు క్యూట్గా అనిపించింది అనమాట. సో ఇది ట్రై చేయండి. ఇలాంటిది ఒకటి ఉండాలన్నమాట మన హ్యాండ్ బ్యాగ్లో కానీ కార్లో కానీ బండిలో కానీ ఉంటే మనకి సేఫ్ సైడ్లో బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే కవర్లు కానీ ఛార్జ్ చేస్తున్నారు కదా, 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ దాని తర్వాత ఇదొక పౌచ్, ఇదొక స్లింగ్ బ్యాగ్ ఒకటి తెప్పించాను. ఇదొక స్లింగ్ బ్యాగ్ ఒకటి తెప్పించాను. ఇదేంటంటే జస్ట్ చిన్నోడితో బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్రాస్ బాడీ స్లింగ్, వాడి నాపీ ఒకటి, నా ఫోన్స్, నావి ఒక 2 ఫోన్స్ ఉంటాయి, ఆ ఫోన్స్ అన్నీ పట్టేటట్టు ఉండాలని ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఒకసారి కలెక్షన్ చేస్తాను. అన్నీ ఉంటాయి అన్నమాట స్లింగ్ బ్యాగ్స్. ఒకటి కొన్న తర్వాత ఓకే ఇది యూజ్ అవుతుంది, ఇది చాలు అనిపిస్తుంది. మళ్ళీ ఫోన్లో ఇంకోటి ఏమైనా చూస్తే దీనికి ఇంకో జిప్ ఉంది కదా, దానికైతే ఒక జిప్పే ఉంది, దీనికైతే 2 జిప్పులు ఉన్నాయి కదా, ఇది బాగుంటుంది, ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది కొన్నాను అనమాట. సో అలాగా ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. సో అలా ఎందుకో అనుకోకుండా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ కొంటుంటాను అనమాట. సో ఇది బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. నీకే ఉండు. సో ఇది వెనకాల ఒక జిప్ ఉంది, అండ్ ఆల్సో మధ్యలో ఒక జిప్ ఉంది, అండ్ ముందున కూడా ఫ్రంట్ కూడా ఒక జిప్ ఉంది అనమాట. అండ్ ఇది మీరు హ్యాండ్ బ్యాగ్ లాగా నేనైతే క్రాస్ బాడీ స్లింగ్ లాగా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఈ ప్రైస్కి చాలా పెద్ద ఉందన్నమాట స్పేస్ లోపల. ఆల్మోస్ట్ నా మేకప్ సామాన్లు అంటే మినిమల్ మేకప్ అన్నాను కదా, దానికి ఒక 2 డైపర్లు, వీడి కర్చీఫ్, వీడి ఏమైనా సిప్పర్ ఏమైనా ఉన్న బాటిల్ అవన్నీ కూడా ఇందులో పట్టేస్తాయి హ్యాపీగా. మీరు సైజ్ కూడా చూడొచ్చు, నా హ్యాండ్ కన్నా పెద్దదే ఉందన్నమాట. సో మీకు ఇలా చూపించినప్పుడు సైజ్ తెలియదు కదా, అందువల్ల నేను మీకు ఎగ్జాక్ట్ సైజ్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఇలా పిల్లలు ఉంటే హెల్ప్ అవుతుంది. ఇది పిల్లల గురించి అనే కాదు, నార్మల్గా మనం బయట షాపింగ్గా సింపుల్గా వేసుకెళ్ళడానికి బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ ఏ అవుట్ఫిట్ మీదకైనా సెట్ అయిపోద్ది. దాని తర్వాత ఇదొకటి తెప్పించాను. నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇటు ఇటు ఉంటుంటే డస్ట్ పట్టేస్తున్నాయని ఆ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టడానికి ఇంకో బ్యాగ్ కొన్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ గురించి అనే కాదు, ఇది మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది. మనం ఏమైనా సరుకులు ఏమైనా పెట్టుకోవడానికి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైజ్ చూపిస్తాను. వీడు అస్సలు నన్ను వీడియో చేసుకునేవాడు అలా ఒంటి మీదే ఉంటాడు తెలుసా ఫ్రెండ్స్, అలా ఒంటి మీదే ఉంటాడు, అసలు కిందన అస్సలు ఉండడు. సో ఇది వచ్చేసి మనకి ఇంత పెద్ద బ్యాగ్ వస్తుంది అనమాట. ఇది మీరు ట్రావెలింగ్లో యూజ్ చేయొచ్చు, లేదంటే మీ పట్టు చీరలు కానీ లేకపోతే వాడని బట్టలు కానీ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మనం జిప్ లాక్ బ్యాగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా, సో అట్లాగా చిన్నోడు ఏవైనా వాడలేని వస్తువులు మన ఆటకమే పెట్టాల్సినవి ఏవైనా, ఇది అల్టిమేట్ మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది అనమాట. వెయిట్ ఇలా వస్తుంది, చాలా పెద్ద బ్యాగ్ అనమాట. ఇది మీకు సరిగా కనిపిస్తుందో లేదో, చాలా అంటే చాలా పెద్ద బ్యాగ్ ఇలా వస్తుంది అనమాట. సో జిప్ కూడా మనకి ఇలా మధ్యలో జిప్ వస్తుంది.
ఆబ్వియస్లీ నేను డస్ట్ పట్టకుండా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి జిప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఎంత పెద్ద బ్యాగ్, కెమెరాలో కనిపిస్తుందో లేదో సరిగ్గా. నేను దీని స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, చాలా పెద్దది, మీరు మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చు. ఇలాంటివి ఏంటంటే మనకి బయట బజార్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, నాకు కొంచెం ఈ సేల్లో డీల్స్లో కొంచెం మంచి ప్రైస్కే దొరికింది, అందువల్ల ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో వాడలేని బట్టలు ఏదైనా ఉంటాయి, మల్టీపర్పస్ అనమాట, ఇంతకు నుంచి చెప్తున్నాను కదా, అదే మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీనికి ఇలా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో అదనమాట ఈరోజు వీడియో షాపింగ్ హాల్. అయితే నేను వాచెస్ తెప్పించాను అన్నాను కదా, చాలా క్యూట్ వాచెస్ అన్నీ ఆర్డర్ చేశాను. ఆ వీడియో అసలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ రేంజ్లో బ్రాండ్స్, ఫాస్ట్ ట్రాక్ అని లేకపోతే సొనాటా అని ఇలాంటి బ్రాండ్స్వే నేను తెప్పించాను అనమాట. ఆబ్వియస్లీ నాకు యూజ్ అవ్వాలి కదా, లాంగ్ రావాలి కదా అని చెప్పి, తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా లాంగ్ రావాలి కదా, అందుకని అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ నోడికి ఫుడ్ ఈరోజు ఏం పెట్టాను అనేది షార్ట్లో పెడతాను, ఆల్రెడీ పెట్టానో లేదని పెడతానో తెలీదు. సో ఏమి ఇస్తున్నాను ఏంటనేది షార్ట్లో పెడతాను, సో మీ పిల్లలకి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే పెడుతున్నానో అదే షేర్ చేస్తున్నాను తప్ప వీడియో గురించి చేసి అలా కాదనమాట. అండ్ వీడికి అన్ని ఫుడ్స్ నేను ట్రై చేయట్లేదు వీడికి, ఎందుకంటే చాలా వీడియోస్ మనకి ఇన్స్టాగ్రామ్లో వాటిలో బాగా కనబడతాయి, బట్ అన్ని మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకుని చేసుకోవడం బెటర్ అనమాట. రోజు వీడియో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పడాడా, బాయ్ చెప్పడాడలు, హైఫై చెప్పు, హైఫై హైఫై కొట్టు, హైఫై చుచ్చు, హైఫై కొట్టు, హైఫై కొట్టు, హైఫై హైఫై. ఓకే ఫ్రెండ్స్, టాటా.